ఫ్రెండ్స్, ఇలా చేపల పులుసు పెడుతున్నాను. దానికోసమని చూడండి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరియాలు కూడా వేసాను. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, మంచిగా కావాల్సే వరకు. అలాగే ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తానంటే ఇవి ఫ్రై చేసేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి వేసేసే కన్నా డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పులుసుకి ఆనియన్స్ ఇలా హాఫ్ వేస్తే కాదు, ఫుల్ యాడ్ అవుతుంది. ఇలా హాఫ్ వేస్తే బాగుంటుంది పులుసుకి. పులుసు పోసుకుందాము. చింతపండు పులుసు, పసుపు వేసుకుందాం, కారం వేసుకుందాము, 2 స్పూన్లు వేసుకుందాము. పులుసుకి ఎక్కువనే పడుతుంది. సరిపడా సాల్ట్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎల్లిపాయ ముద్ద. కొంచెం ఒక ఎల్లిపాయ దంచి వేస్తున్నాను, బాగుంటుంది పులుసులోకి. పులుసు ఉడికేదాకా ఉంచుదాము. తర్వాత చేప ముక్కలు వేస్తా. నేను ఎల్లిపాయలు కూడా వేసిన. ఇలా ఎల్లిపాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది తింటుంటే. పచ్చికరేపాకు కొంచెం వేసుకున్నాము, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే మరిగింది. నేను ఫిష్ ముక్కలు వేసేసాను. అది తీయటం మర్చిపోయినా, సారీ ఫ్రెండ్స్. ముక్కలు వేసేసాను. ఫ్రెండ్స్, ఇందాక మనం వేయించుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలు, అవి ఆ పొడి వేసి ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పులుసు ఎక్కువ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాము. చూడండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. కమ్మ ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫిష్ ఆయిల్లో ఫ్రై చేసేయండి. పిల్లలు కూడా బాగా చక్కగా తింటారు. కమ్మ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.